మీరెలా మీ లైఫ్లో ఎలా ప్రాబ్లమ్ ఫేస్ చేశారు కొంచెం కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను. హలో హాయ్ అండి అందరికీ. లాస్ట్ వీడియోలో కంప్లీట్గా నేను ఫినిష్ చేయలేకపోయాను, సో ఇంకో వీడియో అప్లోడ్ చేయాల్సి వస్తుంది అంటే బిజినెస్. సో నేను కంటెంట్ అయితే ఏం తీసుకోలేదు, నా రియల్ లైఫ్లో నాకేం ఎక్స్పీరియన్స్ అయిందో అదే నేను చెప్తున్నాను అంతే. లాస్ట్ వీడియోలో నేను చెప్పిన బిజినెస్లో అన్ని డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. స్టార్ట్ చేయాలనుకున్న బిజినెస్ డిఫరెంట్ అండ్ ఫీలింగ్ ఆల్సో డిఫరెంట్. ఎలా అంటే చెప్తున్నానండి, మేబీ బిజినెస్ చేయాలన్న అనుకున్న వాళ్ళు కూడా ఇలాంటి, ఎవరైతే బిజినెస్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు కూడా ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేసి ఉండొచ్చు, ఆర్ మేబీ చేయొచ్చు కూడా, నాకు కరెక్ట్గా తెలియదు. బట్ నాకైతే అనిపించింది నేను చెప్తున్నాను. నేను ఈ జాబ్ చేస్తున్నా ఆల్మోస్ట్ 1 year నుంచి ఏదో బిజినెస్ చేయాలని చాలా అంటే చాలా నేను జుట్టు విక్కున్నాను. ఏ బిజినెస్ చేయాలి, ఏది మనకు సెట్ అవుతుంది, ఎలా పోవాలి, అట్ ది సేమ్ టైం మా పిల్లల లైఫ్ కూడా చూసుకోవాలి. నేను పల్లికి రిలవెంట్ ఏదైనా బిజినెస్ ప్లాన్ చేసుకుంటే వాళ్ళ లైఫ్ పోద్ది, వాళ్ళ లైఫ్ తగ్గట్టు ఏదైనా బిజినెస్ ఆలోచన చేయాలి. అట్ ది సేమ్ టైం నాకు ఇంట్రెస్ట్ ఉండాలి, ఇష్టం ఉండాలి అని చాలా చాలా జుట్టు విక్కున్నాను. నెక్స్ట్ ఫైనల్గా ఒక బిజినెస్ అయితే చూస్ చేసుకున్నాను. అది మేబీ ఇంకో వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను. బట్ అదే ఎవరైతే బిజినెస్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకు కూడా ఇలా అనిపించచ్చో లేదో నాకు తెలియదు. అండ్ ఆల్రెడీ బిజినెస్ చేస్తున్న వాళ్ళకు కూడా స్టార్టింగ్లో వాళ్ళకు కూడా ఇలా అనిపించిందో లేదో నాకు తెలియదు. ప్లీజ్ మీకు ఏమన్నా తెలిసింటే కామెంట్ చేయండి. బట్ నాకైతే అనిపించింది చెప్తున్నాను. బిజినెస్ చేసే ముందు ఆ బిజినెస్ గురించి కొన్ని పాయింట్లు చెప్తున్నా, నేను ఫాలో అయ్యినవి మీరు కూడా ఇవే అయ్యారా, ప్రతిదీ మీకు ఏమనిపిస్తే అది కామెంట్ చేయండి. బిజినెస్ ఫలానా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు ఆ బిజినెస్ గురించి ఫస్ట్ మనం తెలుసుకోవాలి, అనాలిసిస్ చేయాలి. నెక్స్ట్ పిచ్చి ఎక్కిపోవాలి మైండ్కి. ఏ విధంగా అంటే నిద్ర కూడా కరువు అయిపోవాలి, మామూలు పిచ్చి కాదు. నాకైతే కన్నా సరిగ్గా నిద్ర కూడా పట్టడం లేదు ఆల్మోస్ట్ 8 months నుంచి. నరకం చూస్తున్నాను. నేను ఇంకా బిజినెస్ స్టార్ట్ చేయలేదు. బట్ ఎలా చేయాలి, ప్రాసెస్ ఎక్కడ పోవాలి, ఎవరిని కన్సల్ట్ అవ్వాలి, ఏది మనకి ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఎట్టా, ఎప్పుడు దానికి ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఇన్వెస్ట్మెంట్ ఎక్కడి నుంచి తేవాలి, మామూలుగా లేదు అసలు. మా వైఫ్ అంటుంది అసలు నువ్వు సరిగ్గా నిద్రపోతున్నావా అని. ఎందుకంటే నిద్రలో కూడా మాట్లాడుకుంటూ ఉంటాను ఒక్కొక్కసారి. పిచ్చోడు మాదిరితో అయిపోతున్నాను, అంత పిచ్చి నాకు బిజినెస్ అంటే. ఆల్మోస్ట్ నైట్ 2, 3, 5, 4 ఎర్లీ మార్నింగ్ 4, 5 వరకు నిద్ర. 5 తర్వాత అది కష్టంగా నిద్రపోతాను, 1 hour 2 hours. మళ్ళీ డే టైంలో కూడా నిద్రపోతాను. ఇలా ఈ పిచ్చి ఎక్కితేనే, ముదిరితేనే నెక్స్ట్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటాం, ఒక ధైర్యం అనేది వస్తుంది. నెక్స్ట్ మెయిన్ మనం ఏ బిజినెస్ అయితే అనుకున్నామో దాని గురించి మనం తెలుసుకొని అనాలిసిస్ చేసి మనం ఫస్ట్ మన మైండ్కి ఎక్కించుకొని తర్వాత పేరెంట్స్ పర్మిషన్ తీసుకోవాలి. ఒకవేళ వాళ్ళకి ఇష్టం లేదన్నా ఒప్పించాలి. అట్లీస్ట్ మాట సపోర్ట్ అనేది ఫ్యామిలీ వాళ్ళు ఇవ్వాలి. మెయిన్ పేరెంట్స్ బ్లెస్సింగ్స్ ఉండాలి. ఏం చేసినా నా కాన్సెప్ట్ అయితే నేను ఒక బైక్ కొనాలన్నా, కారు కొనాలన్నా, ఏం చేయాలన్నా పేరెంట్స్ బ్లెస్సింగ్స్ ఇంపార్టెంట్. సో మనకి అన్న, తమ్ముడు, అక్క, చెల్లు ఎవరున్నా వాళ్ళ సైడ్ నుంచి కూడా అంతే. ఫైనాన్షియల్ సపోర్ట్ లేకపోయినా పర్లేదు, బట్ అట్లీస్ట్ మాట సపోర్ట్ అనేది ఉండాలి. నెక్స్ట్ ఇది మీకు కొంచెం ఇదిగానే ఉండొచ్చు, ప్లీజ్ దీని గురించి కూడా సరే కామెంట్ చేయండి. ఎవరైతే మ్యారేజ్ అయ్యి ఉంటుందో, ఎవరైతే బిజినెస్ చేయకముందు మ్యారేజ్ అయ్యి ఉంటాయో వాళ్ళు ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారా ఇలాంటివి? లేదంటే పేరెంట్స్ పర్మిషన్ ఎంత ఇంపార్టెంటో లైఫ్ పార్ట్నర్ పర్మిషన్ కూడా అంతే ఇంపార్టెంట్. ఈ లైఫ్ పార్ట్నర్ బ్లెస్సింగ్స్ కి చాలా పవర్ అండి చెప్తాను. మీరు కావాలంటే మీ ఎక్స్పీరియన్స్ లో మీరు ఒకసారి కావాలంటే మీ లైఫ్ లో ఒకసారి మీరు ఈ సిచ్యువేషన్ జరిగినా లేదైనా సరే వైఫ్ వాళ్ళు ఏమనుకుంటుంది మ్యాక్సిమం పాజిటివ్ అనుకుంటే పాజిటివ్, నెగిటివ్ అనుకుంటే నెగిటివ్ అయిపోద్ది. పెద్దవాళ్ళు ఏదో అంటారు కదా, శివుడు ఆజ్ఞలు ఎంత చేయమైనా కొట్టదు అన్నట్టు. సో లేడీస్ సపోర్ట్ చేశారు అంటే అదేదో సినిమాల్లో కూడా వాళ్ళు ఎక్స్పీరియన్స్ తీస్తారో ఏంటో నాకు తెలియదు, కానీ ఒక అమ్మాయి తలుచుకుంటే పిచ్చిగాన్ని కూడా రిచ్ చేయొచ్చు, రిచ్ గారిని కూడా పిచ్చిగాని చేయొచ్చు, సంథింగ్ అంటారు కదా. ఇలాంటి సినిమాలు చాలా చూస్తాం. వాళ్ళ లైఫ్ పీక్స్లో ఉంటాయి. నేను చేయలేను, నా వల్ల కాదనుకున్నది కూడా చేస్తారు, అది ఈజీగా. నేను చెప్తున్నాను చూడండి, మీ వైఫ్కి అంత ఇంపార్టెన్స్ ఇచ్చి ఆమె ఇష్టంతో నిజంగా బిజినెస్ స్టార్ట్ చేస్తే, సపోర్ట్ చేస్తే ఆమె పాజిటివ్గా దానికి తిరిగి ఉండదు. లాస్ట్లో నడిచే బిజినెస్ను కూడా లాభాలు తెచ్చుకుంటే అతి తక్కువ టైంలో అంత పవర్ ఉంటుంది, అంత కెపాసిటీ ఉంటుంది వాళ్ళ మాటకి.
వాళ్ళ నోటి మాటకి ఎంత పవర్ ఉంటుంది. పెళ్ళైన ఒక మగాన్ని అడిగితే ఖచ్చితంగా క్లారిటీగా క్లియర్గా చెప్పేస్తాడు. సో అది వాళ్ళ దగ్గర నుంచి అప్రూవల్ తీసుకోవడం పెద్ద కష్టం కాదులేండి, తీసుకోవచ్చు. కానీ అదే చెప్తాను, వాళ్ళ మాటకైతే అంత పవర్ ఉంటుంది. ఆ విషయం వాళ్ళకి కూడా తెలుసో లేదో తెలియదు. ఆ మాటకైతే వాళ్ళ బ్లెస్సింగ్స్కి అయితే చాలా పవర్ ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ప్లీజ్ ఫాలో చేయండి.